జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం అంటే మళ్ళీ మనము ఒక 20 ఏళ్ళు వెనుకకు నెట్టేస్తున్నట్టే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఒకవేళ అదే జరిగితే మన జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావు, మన జిల్లా వాసులకు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క వికారాబాద్ జిల్లా వాసితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా గ్రహించండి. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో దీన్ని తిప్పి కొట్టడానికి ఇప్పటి నుంచి మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా పెద్ద చిన్న అమ్మ అక్క యువత అనే తేడా లేకుండా ఆ రోజు ఎట్లయితే ఉద్యమ పోరాటం చేసి మనము మన తెలంగాణను సాధించుకున్నామో అదే విధంగా